మన దేశపు దరిద్రం ఏంటంటే ఇక్కడ చదువుకుని ఇక్కడ సంపాదనతో తల్లిదండ్రుల సంపాదనతో విదేశాలెళ్ళి అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ నిదానంగా అక్కడ భావజాలాలకి అలవాటు పడడం ఒక ఎత్తు. ఇప్పుడు పాకిస్తానోడు ఏ దేశం పోయినా వాడికి ఆ పాకిస్తానీ పెచ్చే ఉంటది. ఆ మత పెచ్చే ఉంటది. ముస్లిం దేశాలకు సంబంధించిన ఎవరికైనా ఆ పెచ్చే ఉంటది. ఎవరో క్రిస్తవ దేశాలకు సంబంధించిన వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉంటాయి. హిందువులకు మాత్రమే తాము సెక్యులర్‌లని నిరూపించుకోవడం కోసం అని చెప్పేసి అవతల భావజాలాలకు అలవాటు పడి సొంత జాతిని నాశనం చేయాలని కుట్రలు పన్నుతుంటారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కెనడాకి, లేకపోతే ఆస్ట్రేలియాకి, లేకపోతే అమెరికాకి, లేకపోతే బ్రిటన్‌కి పోయినటువంటి మన సిక్కులే అక్కడికెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో కలిసి భారత్ మీదన దాడులు చేసేటటువంటి సంస్కృతికి తెరదీయడం, అక్కడ హిందూ జాతిని అంతం చేయాలన్నటువంటి కుట్ర పన్నుతూ ఉండటం ఒక ఎత్తైతే, ఈవెన్ మలయాళీ కౌన్సిల్, వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఇక్కడే కదా పోయినది. ఏమన్నా ప్రపంచంలో వేరే చోట ఏమైనా పుట్టిందా? మన దేశంలో కేరళనే కదా. ఇక్కడ ఉన్నటువంటి వరల్డ్ మలయాళీ కౌన్సిల్ అని పెట్టి వీళ్ళు అజర్బైజాన్లో టూరిజం ప్రోత్సహిస్తున్నారు. ఏంటంటే వీళ్ళు పాకిస్తాన్తో టై అప్ అవుతారు. ఇది మన దేశానికి దరిద్రం, దౌర్భాగ్యం.